మిస్టర్ గూగుల్. మిస్టర్ గూగుల్. ఓ కరెక్ట్ టైంకి వచ్చారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. పార్టీ చేసుకుందావా? ఎక్కడ సార్ బీరు బిర్యానీ ఏం కనబట్టలేదు? నేను చెప్పినట్టు చేయండి. కావాల్సినన్ని వస్తాయి, కావాల్సినంత తినండి, కావాల్సినంత తాగండి. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. ఇప్పుడు నేను చెప్పినట్టే చేయండి. అది ఇది ఇలా చేతులు చాపండి, పైకి ఎత్తండి, వేళ్ళు పైకి చూపించండి. ముగ్గురు క్లాక్ వైజ్ ఇలా తిరగండి. ఈడేంట్రా యోగా చేయిస్తున్నాడు? కొంతమంది తినే ముందు దేవుడికి మొక్తారా, ఈడు యోగా చేస్తున్నాడు అంతే. అంతేనటవా? ఈ రోజు ఎలాగైనా సరే పొట్ట పగిలేలా తాగేయాలి, తిరియాలి. సార్ గూగుల్ సార్ ఇంకేం చెప్తారు కదా సార్, కడుపులో తోడేస్తుంది. ఎంతసేపు ఏంటి? నా భోజనం ఆల్మోస్ట్ అయిపోవచ్చు. ఎస్, అయిపోవచ్చిందా? మందు ఎక్కడ, మంచిగా ఎక్కడ? మందు మంచింగ్, టిక్కా కబాబ్ అంతా కాస్మిక్ ఎనర్జీలోనే ఉంది. కాస్మిక్ ఎనర్జీయా? ఎస్, ఆకాశం నుంచి కాస్మిక్ ఎనర్జీ నేల మీద పడి జీవ పదార్థంగా మారి కోళ్ళు కుక్కలుగా పుడతాయి. ఆ కోళ్లను మనం కాల్చుకుని కోసుకుని తింటాం. అలాంటిదే లేకుండా డైరెక్ట్ గా కాస్మిక్ ఎనర్జీని మీరు ఆస్వాదించండి. కావాలనుకున్నది కోసుకోండి, తినండి, తాగి తందనాలు. నాకు ఈ రోజు కడుపు నిండిపోయిందండి. నాకు రేపటి కూడా నిండిపోయింది. నీకురా? కాస్మిక్ ఎనర్జీలో స్కాచ్ అయిపోయింది సార్. నాకు భోజనం అవుతుంది సార్. రూపాయి ఖర్చు లేకుండా కడుపులా నింపుకోవాలో చెప్పారు. మీరు చాలా గ్రేట్ సార్. అనుభవం సార్. ఎంత మంచి భోజనం పెట్టారండి. అన్నదాత సుఖీబాబు. సుఖీ బాబా. అంతేకాదు సార్, మాకు ఉద్యోగాలు ఇప్పించడానికి పైనుంచి దిగి వచ్చిన దేవుడు సార్ మీరు. It's all right. అయితే మిమ్మల్ని స్కానింగ్ చేయాలి. నేను ముందు ఆగు. మీకు హగ్ అక్కర్లేదు, టచ్ చాలు. నువ్వు ఇట్రా. నువ్వు ఒక అసిస్టెంట్ డైరెక్టర్, నీకు కథ చెప్పడం రా. హీరోలకు వినే ఓపిక లేదు. నువ్వు డెఫినెట్ గా డైరెక్టర్ అవుతావు. సార్ మీరు మనిషిగా సార్, మా కోసం పైనుంచి రాలిపడ్డ పండు సార్ మీరు. నువ్వు ఇలారా. హ్యాండ్సీ, ఊళ్ళో ఎవరితోనో గొడవ పడ్డావు, వాళ్ళతో ఛాలెంజ్ చేసి ఇక్కడికి వచ్చావు. కరెక్ట్ సార్. Am I right? మీరు చాలా కరెక్ట్ సార్. సార్ మీరే మాకు ఏదైనా దారి చూపించాలి సార్. ఓకే ఓకే ఓకే, డబ్బులు రెడీ చేసుకో. ఓకే సార్. రైట్. ఓకే సార్ రేయ్, ఆయన స్కాన్ చేస్తున్నప్పుడు నువ్వేమనుకున్నావురా? చెప్పరా? చెప్పు. ఏం లేదురా, పోకిరి సినిమాలో ఎలియన్ కథలు కుక్కలా తిరుగులాగా ఉన్నాడు, ఆడు మనకి ఉద్యోగాలు చూస్తాడులే అనుకున్నాను. ప్రజలకు సేవ చేసి 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 కుమారి తెరిసా, మదర్ తెరిసా ఎలా అయిందో నేను కూడా ఆ మహానుభావురాలి కంటే ఎక్కువ సేవ చేసి 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 ఈ దాడి పోసాని అవ్వాలన్నదే నా స్వార్థం. సేవ అంటున్నారు, మరి డబ్బులు తీసుకుంటున్నారు? దేవుడు హుండీలో డబ్బులు వేయటం వ్యాపారం అంటావా తమ్ముడు? లంచం అంటావా తమ్ముడు? అలానే పక్షంలో ఇది కూడా వ్యాపారమే. ఐ వెల్కమ్ లంచం. అడుగు, అతనే పోసాని, మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చే ఆసాని. గురువు గారండి, కాగితో కబురు పంపిస్తే ఎగురుచ్చి వాడేవండి కదా, మీరు ఎందుకు రావటం? అదే నిజమైతే నేనెందుకు వస్తాను పోసాని? అందుకే గ్రహవాసులు అంటే నాకు ఇష్టం. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడతాను. గురువు గారు కనిపెట్టేశారు. అలా ఉండాలని నేను ఎంతో ప్రయత్నం చేస్తాను, కానీ కుదరటం లేదు. గురువు గారు వీళ్ళెవరు? గురువు గారు నా బానిసలు. లైఫ్ ఇద్దామని తీసుకొచ్చా. నా రిమోట్ దొరికిందా? గురువు గారు దొరుకుతు. గురువు గారు ఎవరి కోసం దొరకదు అది. రండి ఆఫీసులోకి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి గురువు గారు రండి. ఇప్పుడు చెప్పండి రాజా, మీకు ఎందులో కావాలి? ఇన్ఫోసిస్ లో కావాలా, విప్రోలో కావాలా, సత్యం మహేంద్రలో కావాలా? సత్యమహేంద్ర తెలుగు అనుకుంటా, అక్కడే కావాలి చెప్పు, తెలుగులో సార్ నాకు సత్యం మహేంద్రలో ఇప్పించండి సార్. అలాగే రాజా, మిమ్మల్ని అందరినీ బ్యాక్ డోర్ నుంచి పంపిస్తాను, సరేనా? నిన్ను డబ్బులు తప్పి బ్యాక్ డోర్లు పంపిస్తారా? దొడ్డుదారులు మేము వెళ్ళాం. రేయ్, బ్యాక్ డోర్ అంటే దొడ్డిదారిన వెళ్ళటం కాదురా, డబ్బులు ఇచ్చి రికమెండేషన్ చేయించుకుని వెళ్ళటం. సూపర్ గురువు గారు. తీరా, నీదిరా, నువ్వు తీరా. సార్ లక్షలు ఇస్తున్నాం, నమ్మచ్చంటారా? నమ్మొద్దయ్యా. అయ్యో నమ్మద్దు.
టీవీలో యాడ్స్ చూసి అని నమ్మేస్తున్నారు కదా. వినాయకుడు పాలు తాగుతారంటే నమ్ముతున్నారుగా. ఆయిల్ ఫిల్లింగ్ చేస్తే ఆరోగ్యం అని చెప్తే నమ్మారు. ఇండియాలో ఆయిల్ అంతా తాగేశారు. ఇప్పుడు లైవ్ గా జరుగుతుంటే నమ్మరు. మీరు నమ్మరయ్యా. వద్దులే, నమ్మొద్దులే, మీరు వెళ్ళిపోండి. సార్ తప్పు అయిపోయింది సార్. మా ఓడి కొంచెం నోటుకొని ఎక్కువ. సారీ చెప్పండి, సారీ చెప్పండి, సారీ సారీ. చెప్పండి, సారీ, సారీ సార్. సారీ సారీ, చెప్పండి, సార్. కూల్ అయిపోండి. టీవీలో వచ్చిన యాడ్స్ నమ్మినప్పుడు అవును. లైవ్ గా జరుగుతుంది నమ్మరండి. గురువు గారండి, ఏమైతేనేం మీ పుణ్యమా అని మరో ముగ్గురికి నేను సేవ చేసుకునే అదృష్టం కల్పించారు. బ్లెస్ మీ గురువు గారు, బ్లెస్ మీ గురువు గారు. అందుకే ఈ గ్రహవాసులంటే నాకు అయ్యో గురువు గారు మళ్ళీ పంచుకొచ్చారండి గురువు గారు పంచుకొచ్చారు. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్, వస్తాం. ఒక్క నిమిషం సార్. ఇంతకీ మేము అక్కడ ఏం చేయాలి సార్? ఒరే మావా, ఏ, ఆ రవిగాడి కన్నా పెద్ద జీతం, ఆడికన్నా పెద్ద ఉద్యోగం. ఇప్పుడు చెప్తారా మా బాబుకి ఆడి బాబుకి నేనే గొప్పోండని. ఇక్కడ ఉద్యోగం వచ్చేసింది, ఇంకా నీ చెల్లే బ్యాలెన్స్. ఇంకా మన లైఫ్ సూపర్. ఒరే, మెల్లిగా రా. ధర్మం బాబయ్య. నువ్వేంట్రా బాబు, హచ్ కుక్ లాగా నేను దాన్ని ఫాలో అవుతుంటే గజ్జి కుక్ లాగా నువ్వు మమ్మల్ని ఫాలో అవుతావు. వదలవేంట్రా? ధర్మం బాబయ్య. నీ ఏరా రే, అడుక్కోడానికి ఉండే దారుల్లో ఏ దారి ఒక్కరా? నువ్వు ఏం చేస్తున్నావు రా? సంపాదించిన డబ్బులన్నా 6 months బ్యాక్ దీంట్లో సెకండ్ ఫ్లోర్ కొన్నా. తప్పు అయిపోయింది ఏమనుకోక. క్షమించండి, ఒక చిన్న ఉద్యోగం ఇప్పించండి, అర్థం చేసుకోండి. సార్, ఈ మంత్ రెంట్ ఏమా ప్రాపర్ గానే ఉందిగా అంతా? నిన్నే నమ్మా, జాగ్రత్తగా క్లీన్ గా పెట్టుకో, ఓకేనా? చలో. ధర్మం బాబయ్య, బాబయ్య ధర్మం బాబయ్య. నీ బుర్కారా? బుర్క అంటే చాలు ఉరుకుతావు. ఎక్కడ అడుగుతారు? ఆడలు కొట్టు కుట్టేస్తారు. చూసారా? అవును. డార్లింగ్ వెళ్ళిపోతుంది. నా సన్నిలేను ఎంత పెద్దగుందో. ఈ పొజిషన్లో ఇంతవరకు ఏ పేషెంట్ని చూడలేదు. ఈ మందులు తీసుకురండి. మనం వెతుకుతున్న మనిషిని మల్లారెడ్డి హాస్పిటల్ ఇప్పుడే చూశానన్నా. మాస్క్ తీస్తే చాలు. రేయ్, వీడి సెన్సెస్ పనిచేస్తున్నాయి. నేను చంపితే చచ్చిపోవాలి కానీ ఇలా బతకడే వింటాను. ఆమె 6 రోజులు లేవదు.
ఆ దెబ్బ 6 రోజులు పనిచేస్తుంది. వాడి నిమిషంలో చచ్చిపోతాడు. అది ఆ పోర్టు కెపాసిటీ. మేం చేసే పనులకు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ బ్రేక్ చేసి నువ్వు బతికావంటే నాకు భయం వేస్తుంది. నాకు మర్డర్ చేయడం చేత కాదేమో అని భయంగా ఉంది. రానికి స్నానం చేయిస్తా.